అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అందరూ కూడా శ్రీరామనవమి పండుగని చాలా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. అందరూ కూడా స్వామివారి కళ్యాణం చూసి దర్శనం చేసుకొని ఉన్నారని అనుకుంటున్నాను. మరి నేను కూడా ఇంట్లో చక్కగా స్వామివారిని అయితే అలంకరణ చేసి మరీ పూజను చేసుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి పూజని ఇదే విధంగా నేను స్వామివారిని ఉన్నంతలో అలంకరణ చేసి పూజనైతే చేసుకుంటాను. అందులో ఈ సంవత్సరం నేను విగ్రహాలు కూడా తీసుకున్నాను కదా ఇత్తడివి. సో స్వామివారిని కూడా పెట్టుకొని ఈ శ్రీరామనవమి పండుగని నేను కూడా చాలా బాగా జరుపుకున్నాను. ఇక్కడ ఎలా అలంకరించాను అనేది చిన్న ఇదిగా మీకు వ్లాగ్ లాగా షేర్ చేస్తున్నాను. మీరందరూ కూడా స్వామివారి పూజను చేసుకొని మీ కోరికలు అన్నీ కూడా బాగా నెరవేరాలి, అన్నిట్లోనూ మీరు ఎంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా దగ్గర అయితే ఈ మట్టి విగ్రహాలు ఉన్నాయండి. ఇవి వచ్చేసి నేను కొని 2 years అవుతుందన్నమాట. ఈ 2 yearsలో కూడా స్వామివారిని ప్రత్యేకంగా శ్రీరామనవమికి పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. అందులో ఈసారి నేను కొన్ని ఆర్నమెంట్స్ కూడా అమ్మవారి అలంకరణకి తీసుకొని ఉన్నాను కదా. సో చాలా ఉన్నాయి కాబట్టి నా దగ్గర అవన్నీ అలంకరణ చేయాలనిపించింది. ఎప్పుడు కూడా జస్ట్ పూలమాలలు వేసేసి నేను స్వామివారికి పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈసారి కొంచెం ప్రత్యేకంగా స్వామివారికి, అమ్మవారికి, లక్ష్మణుడికి ఇలా అలంకరణ చేయాలని అనిపించింది. అందుకని ఈ నగలన్నీ కూడా బయటకు తీసి స్వామివారికి అయితే ఈ విధంగా అలంకరణ చేశాను. ఈ నగలు తీసుకున్నప్పుడు మనకి వెనకాల లాకెట్స్కి ఏంటంటే అటు ఇటు చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి. నేను ఇక్కడ వచ్చేసి పసుపు దారం కట్టేశాను. మామూలుగా మనం ఆడవారు వేసుకునే పసుపు తాడు ఉంటుంది కదా మెళ్ళో వేసుకునేది, అది ఒకసారి జాగ్రత్తగా మనం ఎక్కిచ్చేసి ఉంచుకుంటే మనం ఏ అమ్మవారికి లేదా ఎక్కడ స్వామివారికి అలంకరణ చేసుకోవాలో ఆ తెడితోనే కట్టేసుకోవచ్చు. ఎందుకంటే డబుల్ ప్లాస్టర్తో అవి పెట్టినా ఉండవన్నమాట, ఊడిపోయి పడిపోతూ ఉంటాయి. ఇలా థ్రెడ్స్ కట్టేసుకుంటే మనము ఉంటుంది, లేదా వూల్ ఉంటుంది కదా, వూల్తో అయినా మనం కట్టేసి ఉంచుకోవచ్చు. నేను అప్పటికప్పుడు ఇవన్నీ కొంచెం తీసాను కాబట్టి కొన్ని కొత్తవి అయితే కొన్నవి ఉన్నాయి స్వామివారికి. అందుకని చెప్పి నేను మామూలుగా మన దారానికి పసుపు అనేది రాసేసి ఆ పసుపుతోనే వీటన్నిటికి కూడా దారం ఎక్కిచ్చేసి ఆ తర్వాత అమ్మవారికి, స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి అలా అందరికీ అలంకరించానమాట. మనం ఆ ఎల్లో థ్రెడ్ కానీ కొంచెం వూల్ కానీ ఇలాంటివి ఏదైనా వెక్కిచ్చేసి ఉంచేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అలంకరణకి ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. స్వామివారి విగ్రహాలకు కానీ చిత్రపటానికైనా వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఫైనల్గా నేను ఇక్కడ స్వామివారికి నగలతో పాటు పాదాలు కూడా ఉన్నాయి నా దగ్గర, అలాగే హ్యాండ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే హ్యాండ్స్ మనకి ఇలా విల్లు ధనస్సు పట్టుకున్నట్టుగా నాకు ఫోల్డింగ్ కుదరదు కాబట్టి నా దగ్గర ఉన్న హ్యాండ్స్ పెట్టేశాను. అమ్మవారికి కూడా దగ్గర చిన్న జడ ఉంటే పెట్టాను. ఈ జడ కూడా మనం ఎలా తయారు చేశారు పెట్టండి అని అడిగారు. ఆల్రెడీ నేను షేర్ చేశానంటే వాళ్ళకైతే ఆ లింక్ ఇచ్చాను, వీడియో లింక్. బ్లాక్ క్లాత్ని తీసుకొని నేను క్లాత్తోనే తయారు చేసుకున్నాను అనమాట. ఒక పటం కోసం చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న విగ్రహాలు కూడా పెడుతున్నాను. అమ్మవారికి జడ, అలాగే కాసుల పేరు, రాముల వారికి, లక్ష్మణ స్వామి వారికి మెళ్ళో ఒకలాగా ఉండేటట్టుగా ఇద్దరు అన్నదమ్ములకి అలా ప్లాన్ చేసి ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఫైనల్గా పూజ కోసం నా దగ్గర ఉన్న విగ్రహాలు ఇలా అలంకరణ చేసి ఒక ప్రత్యేకంగా అయితే పూజాపీఠం పెట్టుకున్నాను. నాకు పూజా మందిరం కొంచెం వెడల్పుగానే ఉంటుంది, అయినా కూడా అక్కడ నుంచే పూజ చేసుకోవాలి కదా అన్నట్టుగా లలిత నవరాత్రుల ముగింపు కూడా కదా, అందుకని చెప్పి అక్కడ అమ్మవారికి అక్కడ పూజ చేసుకుని, అంటే గణపతికి అమ్మవారికి అక్కడ పూజ చేసుకుందాము, ఇక్కడ రాముల వారిని ప్రత్యేకంగా పెట్టుకుందాం అని చెప్పి ప్రత్యేకంగా పీఠం వేశాను. మా బాబు చేత శ్రీరామ అని చెప్పి ఇలా రాయించాను ఆకుల మీద, 9 ఆకుల మీద. నాకు ఒక డ్రీమ్ కూడా, స్వామివారి కళ్యాణం ఎప్పటికైనా మేము పీటల మీద కూర్చొని జరిపించాలి అనేది. మరి అది ఎప్పుడు మాకు ఆ భాగ్యాన్ని కల్పిస్తారో స్వామివారు తెలియదు, కానీ ఒక డ్రీమ్ అది నాకు. ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా చిన్న క్లాత్ని వేసి నా దగ్గర ఉన్న ఇలా లీవ్స్ లాగా ఉంటాయి అనమాట, ఫ్లవర్స్ లీవ్స్ లాగా అలా డెకరేట్ చేసుకుని స్వామివారికి అక్కడ పెట్టి ముందు వైపు పూజ కోసం ఇత్తడి విగ్రహాలు పెట్టాను. బొగ్గన చుక్క పెట్టి స్వామివారికి, అమ్మవారికి కూడా ఈ విధంగా పెట్టుకున్నా. చాలా బాగా ఉంది అనిపించింది నాకైతే. కళ్యాణం మనం దేవాలయాల్లోనే చేస్తూ ఉండగలం, లేదా మనం ప్రత్యేకంగా డబ్బులు కట్టి ఏదైనా దేవాలయంలో మనం పీటల మీద కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు స్వామివారి కళ్యాణం అయితే చేయించగలం. ఇంట్లో అంతలా చేయలేం, కానీ మనం ఉన్న విగ్రహాలతోనే స్వామివారికి ఇలా అందంగా ఉన్నంతలో అలంకరణ చేసుకొని అలా స్వామివారిని చూసుకుంటూ పూజ చేయాలనిపిస్తుంది నాకు. అందుకని ఎక్కువ కూడా నేను ఏదైనా నా దగ్గర ఉన్న వాటితోనే అలా నేను అలంకరణ చేసుకుంటూ ఉంటాను. ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఇలా చేసుకుంటూ ఉంటాను. అది ఒక మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ పిండి దీపాలు వెలిగించాను. అలాగే ఆకులు ఏవైతే 9 ఆకులు ఉన్నాయో వాటన్నిటి చోట కూడా ఈ విధంగా పూజ చేసుకున్నాము. నార్మల్గా ఒక దీపారాధన చేశాను కదా పెద్ద కుందులో, అది కాకుండా శంకుచక్ర దీపాలు కానీ, విడిగా అటు ఇటు పెట్టిన మట్టి దీపాలు కానీ, పిండి దీపాలు కానీ అన్నీ కలిపి 9 వచ్చేలాగా చూసుకున్నాను.
అంటే నవమి తిథి కాబట్టి 9 దీపాలు ప్రత్యేకంగా స్వామివారి కోసం అన్నట్టుగా అలా వెలిగించుకున్నాను. దాంట్లో 3 పిండి దీపాలు, మిగతా శంకుచక్ర దీపాలు, మట్టి ప్రమిదల్లో కూడా దీపాలు వెలిగించుకున్నాను. మామూలు దీపారాధన ఇలా చేసుకొని స్వామివారికి పానకం, వడపప్పు, చలిమిడి నివేదన చేశాను, తాంబూలం పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ హారతి అనేది ఇస్తున్నాను అనమాట. ఇదైతే ముందుగా నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి, అది చాలామందికి నచ్చింది. అలంకరణ విడిగా పెట్టాను, అలాగే మొత్తం పూజను కూడా ఒకసారి షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. సింపుల్గా 1 మినిట్లో అక్కడ స్వామివారి విగ్రహాలు చూపించాను అనమాట. ఇదిగోండి అమ్మవారికి మెళ్ళలో కూడా పసుపు కొమ్ము కట్టి ఈ విధంగా వేశాను. ఎందుకంటే శ్రీరామనవమి స్వామివారి జన్మదినంతో పాటు స్వామివారి అమ్మవారి కళ్యాణం కూడా కదా మరి, అందుకని ఒక నగలతో పాటు అమ్మవారికి ఈ విధంగా పసుపు కొమ్మును కూడా కట్టి వేశాను అనమాట సూత్రం కింద. ఈ విధంగా అయితే నేను పూజ చేస్తున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు ఏదైనా ఇంట్లో పూజ చేసుకుని ఫొటోస్ ఇస్తుంటే నాకు కూడా చూపించండి, నేను కూడా నమస్కారం చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి అక్కడ మీరు ఆ ఫొటోస్ని షేర్ చేయొచ్చు, లేదా మెయిల్ పెట్టండి. మా స్వామివారిని మీరందరూ కూడా చూడాలి అని చెప్పి నేను ఈ చిన్న వ్లాగ్ రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. చాలామంది పూజను మీరు ఏ సమయంలో చేసుకుంటున్నారో అని అడిగారు. నేను ఈ పూజని టీవీలో కూడా స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ కొన్ని ఏర్పాట్లు అయితే ఇవన్నీ చేసుకొని ఇంట్లో పనులు చేసుకొని అప్పుడు మాత్రమే పూజను చేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ స్వామివారి కళ్యాణం చూడాలన్న దాంతో ఈలోపే చేసుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళాను అనమాట. గుడికి వెళ్ళింది స్వామివారి తలంబరాలు కూడా చూపిస్తాను. నిజంగా అది అదృష్టం ఉంటే స్వామివారి కళ్యాణం కూడా అంత దగ్గర నుంచి చూడటం అనేది చాలా లక్ అనమాట. చాలా బాగా జరిగింది. ఆ దేవాలయానికి వెళ్ళి స్వామివారి కళ్యాణం కూడా చూసొచ్చాం అనమాట. ఇదిగోండి మా చిన్న విగ్రహాలకు కూడా నేను స్వామివారికి ఒకరికి కిరీటం పెట్టాను, మిగతా విగ్రహాలకి చిన్న చిన్న దండలు వేసి అలా వదిలేశాను అనమాట. మళ్ళీ ఇవాళ ఉద్వాసన చెప్పే వరకు కూడా స్వామివారిని అలానే ఉంచేసి ఇవాళ ఉద్వాసన చెప్పి మాత్రమే కదిలించానండి. మీకు అందరికీ కూడా అక్షింతలతో ఎలా అయితే చేసుకోమని చెప్పానో అవే అక్షింతలతో నేను కూడా పూజ చేస్తున్నాను. అవి అలా పక్కన పెట్టడం వల్ల ప్రతిరోజు కూడా మనం బయటకు వెళ్తున్నా, ఇంట్లో భర్త బయటకు వెళ్తున్నా, పిల్లలు బయటకు వెళ్తున్నా, పెద్దవారు వెళ్తున్నా, రోజు కూడా మనం పెద్దవాళ్ళు అయితే మన పిల్లలకి వేసి పంపించడం, మనకన్నా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అత్తగారు, మామగారు, అమ్మ, నాన్న ఇలా అందుబాటులో ఉన్న వాళ్ళ చేత మనం వేయించుకోవడం చేస్తే నిజంగా ఏ పని కార్యక్రమం తలపెట్టినా ముందుకు వెళ్తాం అనమాట. చాలా మంచి జరుగుతుంది, ఒక రక్షగా ఉంటుంది స్వామివారి అక్షింతలు అనేవి. ఇదిగోండి ఇక్కడ ఈ తలంబ్రాలు అనేవి స్వామివారికి పోసారు కదా, ఇది మాకు వైజాగ్లో లలితాపీఠం చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది, లలితమ్మవారి గుడి ఉంటుంది అనమాట. ఇక్కడే లోపల వారాహి అమ్మవారు కూడా ఉంటారు. ఈ లలిత అమ్మవారి గుడిలో స్వామివారి కళ్యాణం చేశారు కదా, ఇక్కడి నుంచి ఈ కళ్యాణం అంతా చూసి ఈ తలంబ్రాల అక్షింతలు కూడా తెచ్చుకున్నాను. ఇంటికి తెచ్చుకొని నా దగ్గర ఉన్న అక్షింతలతో మిక్స్ చేసుకున్నాను అనమాట. అవి కేవలం పెళ్ళికి కావాల్సిన వారే కాదండి, ఇలా పిల్లలు కూడా స్కూళ్ళకి వాటికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా నిత్యం అలా తల మీద వేస్తే చాలా మంచిది. కొంచెంగా అక్షింతలు అయితే దొరికాయి. ఆ అక్షింతలు తీసుకొచ్చి నేను ఇంట్లో ఉన్న అక్షింతలతో పూజ చేసిన అక్షింతలు మిక్స్ చేసుకున్నాను, ప్రతిరోజు కూడా అక్షింతలు వేసుకోవడం కోసం. ఇలా ఈసారి ఈ శ్రీరామనవమి అయితే చాలా బాగా జరిగింది. అలాగే ఇక్కడ బంతులాట ఆడతారు కదండి, స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత అదే ఇక్కడ చేస్తున్నారు. అయితే అక్కడ కాంపౌండ్లో ఆ కళ్యాణం చూడటానికి వచ్చిన వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంతులు గారు ఆడేలాగా ప్లాన్ చేసేవాళ్ళు. కేవలం పంతులు గారులే కాకుండా మిగతా అంటే ఆ భక్తజనం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆడేలాగా చేసి చాలా సరదాగా జరిగింది. ఇక్కడి నుంచి అక్కడ పాటలు పాడారు, అన్నమయ్య కీర్తనలు, ఇవి చాలా బాగా అనిపించింది ఈసారి శ్రీరామనవమి. అయితే ఇక్కడ అమ్మవారి గుళ్ళోని రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాత భోజనాలు అనేవి పెడతారు. ఆ అన్నమహాప్రసాదం దొరకడమే మనకు ఒక వరం కదా, అందుకని చెప్పి ఇక్కడ మేము ఈ కళ్యాణం అంతా చూసి ఆ అక్షింతలన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత స్వామివారివి తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడే అన్నప్రసాదం కూడా స్వీకరించి అప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. ఇదండి ఈసారి ఈ శ్రీరామనవమి అయితే ఇలా జరిగింది. ఈ చిన్న వ్లాగ్ మీకు చూపించాలని షేర్ చేశాను. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.